ఈ కథలో మనం ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అతని పేరే జడౌ పాయంగ్. అస్సాంలోని మజులీ అనే ద్వీపంలో జన్మించిన ఈ వ్యక్తి ఒంటరిగా అడవి పెంచిన వాడిగా ప్రపంచానికి తెలుసు. వాళ్ళ ఊరు ఎప్పుడూ వరదలతో బాధపడేది, అడవులు నశించిపోయేవి. ఒకరోజు అతని చిన్న వయసులో అతడు ఆ విషాదకర దృశ్యాన్ని చూస్తాడు. వరదలు తగ్గి నది మధ్యలోని ఇసుక దీవులు వేడెక్కడంతో వేడికి తట్టుకోలేక కొట్టుకొచ్చిన ఆ జలచరాలు అక్కడే పెద్ద సంఖ్యలో సమాధైపోతాయి. అడవి అధికారుల వద్దకు వెళ్ళి ఆ ఇసుక తెన్నెల వద్ద అడవిని పెంచితే ఇటువంటి పరిస్థితి రాదని చెప్తాడు. ఆ ఇసుక నేలల్లో ఏ విధమైన మొక్కలు పెరగవు, అంతగా చేయాలనుకుంటే నువ్వే అక్కడ వెదురు లాంటి మొక్కలు ఏవైనా నాటి చూడు అని సలహా ఇస్తారు. వానల్లో ఎండల్లో ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా రోజు ఒక్కొక్క మొక్క నాటడం మొదలు పెడతాడు. ప్రతి మొక్కకు తాను నీరు పోస్తాడు. రోజులు నెలలవుతాయి, నెలలు సంవత్సరాలు అవుతాయి. ఆ చిన్న మొక్కలు ఇప్పుడు 1300 ఎకరాల అడవిగా మారాయి. ఈ అడవికి పేరు మొలై ఫారెస్ట్. ఇప్పుడు ఇది ఏనుగులు, పుళ్ళు, పక్షులతో నిండిపోయిన అడవి రాజ్యం. 2007లో ఒక ఫోటోగ్రాఫర్ ఈ అడవిని కనుగొన్నప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. 2015లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. జాదవ్కు తాను మొదటిసారి నాటిన మొక్క ఎక్కడుందో కూడా తెలుసు. ఒక వ్యక్తి ఒక మొక్కతో ప్రపంచాన్ని మార్చగలిగాడు. ఇది జాదవ్ కథ కాదు, మన భూమికి శ్వాసనిచ్చిన మనిషి కథ.